జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నగరం మోగింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ బైపోల్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయనుండడంతో ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలు రచించుకుంటున్నాయి. ఇక 3,90,000కు పైబడి ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మైనారిటీ ఓటర్లు అనే ప్రచారం ఉంది. ఇక జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్లు 1,15,000 మంది ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ రేపు మాపు అభ్యర్థిని ప్రకటించేందుకు వడపోత పూర్తి చేసింది. బీజేపీ అభ్యర్థి కూడా త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక మజ్లిస్ పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్లో 3,99,000 మంది ఓటర్లు ఉన్నారు. 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. 139 కేంద్రాల్లో 409 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నగరం మోగింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ బైపోల్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయనుండడంతో ప్రధాన పార్టీల గెలుపు వ్యూహాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోయిన దాని తర్వాత ఈరోజు యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఈ నెల 13న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. దాని తర్వాత 21వ తేదీన నామినేషన్ల స్వీకరణ కూడా ఉంటుంది. అయితే మరుసటి రోజు 22వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఒక రోజు తర్వాత మరోవైపు 24వ తేదీన నామినేషన్ విత్డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత నవంబర్ 11న యొక్క పోలింగ్ తేదీగా దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఒక పూర్తిగా పేర్కొంది. ఇందులో చూస్తే మాత్రము నవంబర్ 14వ తేదీన మాత్రము యొక్క కౌంటింగ్ కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే జూబ్లీకి సంబంధించిన ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కూడా పూర్తిగా గెలుస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్కే దీనికి సంబంధించి ఒక టికెట్ను కూడా అనౌన్స్మెంట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి చూస్తే మాత్రం ఆశావాహులు చాలామంది కూడా వస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క తమకు టికెట్ కావాలని చెప్పి కూడా చాలామంది ఒక్కొక్కరు కూడా వివిధ పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా యొక్క అధిష్టానాన్ని కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే అధిష్టానానికి సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు జూబ్లీస్ నుంచి ఇటు నవీన్ యాదవ్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, అంతేకాకుండా మాజీ యొక్క మంత్రికి సంబంధించిన కంజర్ల విజయలక్ష్మి ఒక వారి కోడలు కూడా దీనికి సంబంధించి కూడా ఒక టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి తమకు టికెట్ ఇస్తే తాము గెలుస్తామనేది మాత్రము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే వినతి పత్రాలు కూడా అధిష్టానం కూడా అందజేస్తున్నారు. అయితే దీనిపైన మాత్రం ప్రధానంగా చూస్తే మాత్రము ఇప్పటికే ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించి. ఇందులో ఒక 3-4 పేర్లను కూడా ఖరారు చేశారు. ఖరారు చేసిన నేపథ్యంలో దీనిపైన సీఎం సంబంధించి ఎవరికి ఇస్తే బలాబలాలు ఎలా విధంగా ఉంటుంది, అంతేకాకుండా స్థానికులకి ఇస్తే మాత్రము నవీన్ యాదవ్ పేరు మాత్రము చాలా పేరు వినిపిస్తుంది. ఎందుకంటే అతను స్థానికుడు కాబట్టి గతంలో కూడా ఎమ్మెల్యేకి సంబంధించి పోటీ చేసిన అనుభవం ఉంది కాబట్టి అతనికి టికెట్ ఇస్తే మాత్రము
బీఆర్ఎస్కి సంబంధించి చాలా పోటీగా ఉండే అవకాశం ఉంటుంది, అతను గెలిచే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే పలు సర్వేలకు సంబంధించి కూడా పూర్తిగా దీనిపైన కూడా దృష్టి కొనసాగించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చూస్తే మాత్రము ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అక్కడ వరుసగా గెలుస్తూ వచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా బీఆర్ఎస్ తమ సిట్టింగ్ స్థానాన్ని తామే గెలుస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే మాగంటి సునీత సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 హామీలను కూడా పూర్తిగా ఎక్కడా కూడా అమలు చేయలేదు అనేది మాత్రం ప్రధానంగా ప్రతి ఇంటికి కూడా పథకాలకు సంబంధించి 420 మోసాలను పూర్తిగా తీసుకెళ్లే క్రమంలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ తీసుకెళ్తుంది. అంతేకాకుండా చూస్తే ఎంఐఎం పార్టీ మాత్రం చూస్తే మాత్రం ప్రధానంగా కాంగ్రెస్కు పూర్తిగా మద్దతు ఇస్తుంది అనేది మాత్రం ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ కొన్ని మీటింగ్లో కూడా తన సంబంధించిన వైఖరిని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులకే మనమంతా కూడా మద్దతు పలకాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని సమావేశాలలో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు జూబ్లీస్లో చూస్తే మాత్రం 3,90,900 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇందులో మైనారిటీలే అత్యధికంగా 1,50,000 ఓట్లు ఉన్నాయి. అయితే మైనారిటీ వీళ్ళంతా కూడా ఎవరికి ఓటేస్తే మాత్రం వారికి కంపల్సరీగా వారు గెలిచే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి మైనారిటీ ఓట్స్ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రైమత్నగర్ కావచ్చు, జూబ్లీస్ కావచ్చు, బోరబండ, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా మైనారిటీకి సంబంధించిన వారంతా కూడా ఎక్కువగా ఉంటారు. మైనారిటీ ఓట్లకు సంబంధించి ఒకే వైపు పోలయ్యే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా మైనారిటీ ఓట్లను కూడా బీఆర్ఎస్ సంబంధించి చాలా మైనారిటీ ఓట్లను కూడా సంపాదించుకున్న నేపథ్యం చూస్తున్నాము. ఈసారి కూడా అదే తరహాలో కూడా మైనారిటీ ఓటు బ్యాంకును పూర్తిగా బీఆర్ఎస్ వైపు మలిచే విధంగా కూడా ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్న విధానం కూడా చూస్తున్నాము. అయితే ఇంకా షెడ్యూల్ నేపథ్యంలో ప్రచారం ఇంకా జోరుగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ మాత్రము ఇంకా ఎవరి పేరు కూడా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఎవరు ప్రచారం చేయాలి, ఎవరు ప్రజల్లోకి వెళ్ళాలనేది మాత్రం కొంత డైలమాలో ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే పేరు అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి వాళ్ళు ప్రచారంలో మాత్రం దూసుకు వెళ్తున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ పేరు ప్రకటిస్తే మాత్రం వారు కూడా తాము కూడా ప్రచారంలో దూసుకు వెళ్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించి చూస్తే మాత్రం ఎప్పుడూ 3 లేదా 4 స్థానాలకే పరిమితమై ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఓటు బ్యాంకు జూబ్లీస్లో ఎక్కువగా లేదనేది మాత్రం ప్రధానంగా మొదటి నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈసారి మాత్రము తమ ఓటు బ్యాంకును పెంచుకుంటాం అనేది మాత్రం బీజేపీ చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఈసారి ఓటు బ్యాంక్ ఎంత పెంచుకుంటుంది అనేది మాత్రము చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, మీరు చెప్పినట్టుగా జూబ్లీహిల్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మైనారిటీ ఓటర్లు అనే ప్రచారం అయితే ఉంది. జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్లు 1,15,000 మంది ఉన్నారు. అయితే మైనారిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయి, ఎలాంటి వరకు హామీలు ఇచ్చే అవకాశం ఉంది పవన్? అయితే కాంగ్రెస్కి సంబంధించి జూబ్లీహిల్స్ ఎలాగైనా సీటును దక్కించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా మొదటి నుంచి కూడా భావిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మాగంటి చనిపోయిన దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ సీఎం కూడా జూబ్లీస్ నియోజకవర్గం పైన కూడా దృష్టి కొనసాగించారు. ఇక్కడ మైనారిటీకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వారిపైన కూడా దృష్టి కొనసాగించి వారి సమస్యలను నేరుగా తీరుస్తామనేది మాత్రం వారికి ఇండికేషన్స్ వెళ్లే విధంగా కూడా పంపించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఎంఐఎం కూడా కాంగ్రెస్కు పూర్తిగా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన పూర్తిగా ఎంఐఎం ఓటు బ్యాంకు మైనారిటీకి సంబంధించి కాంగ్రెస్కు పూర్తిగా డివైడ్ అయితే మాత్రం కాంగ్రెస్ బయటపడే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు అదే తరహాలో కూడా ఎంఐఎం ఓట్లను ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా బీఆర్ఎస్ సంబంధించి మాత్రం పూర్తిగా పావులు కదుపుతుంది. వారికి సంబంధించి గతంలో ఎలాంటి హామీలు ఇచ్చారో ఆ హామీలను మాత్రము పూర్తిగా నెరవేరుస్తాము, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా హామీలను నెరవేర్చదు అనేది మాత్రము ప్రధానంగా మైనారిటీకి సంబంధించిన ఓటు బ్యాంకుకు సంబంధించి కూడా వారు తీసుకెళ్లే విధానంగా కూడా ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికీ ఇంటింటి ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ 6 హామీలు అంటే ఒకటి దీనికి సంబంధించి 2,016 రూపాయలను దీనికి సంబంధించి 4,016 రూపాయలు చేస్తామన్నారు. అలాంటివన్నీ కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రము. దీనికి సంబంధించి పింఛన్ విషయం కావచ్చు, ఇతర సంబంధించిన మహిళలకు 1 తుల బంగారం కావచ్చు, స్కూటీ కావచ్చు, ఇలాంటివన్నీ ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినా ఆ హామీలు ఇక్కడ కూడా నెరవేర్చలేదు అనేది మాత్రము ఒక ఆయుధంగా చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ ఆయుధంగా చేసుకొని ఇప్పటికే ప్రచారంలో దూసుకు వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారైన దాని తర్వాత వారు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారనేది మాత్రం చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. అయితే పవన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నగారా మొత్తానికి అయితే ముగింది. నవంబర్ 11 జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ఎన్నికల కోడ్ నియమాలకు సంబంధించి ఈసీ అధికారులను ఏ విధంగా సమాయత్తం చేస్తుంది?
అయితే మొత్తానికి మాత్రము ఈ యొక్క షెడ్యూల్ విడుదలైన తర్వాత మాత్రం పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా పూర్తిగా ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాత్రం పోలీసులు భారీ బలగాలను పూర్తిగా మోహరిస్తారు. అంతేకాకుండా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉంటారో వారిపైన ఇప్పటికే ఒక దృష్టి కొనసాగించి ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అలజడి కాకుండా ప్రశాంత వాతావరణంలోనే యొక్క పోలింగ్ కావచ్చు, అంతేకాకుండా కౌంటింగ్ జరిగే అవకాశం ఉందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనకు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఎవరైనా అలజడి చేస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం ప్రధానంగా మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్. आम चुनावों के साथ साथ 8 बाई इलेक्शंस भी होंगे। जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला, तेलंगाना जुबली हिल्स, पंजाब में तरन तारन, मिजोरम में दंपा, उड़ीसा में नौपदा। इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं। डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी। बिहार के आम चुनावों के साथ साथ 8 बाई इलेक्शंस भी होंगे। जम्मू कश्मीर के 2, बडगांव और नगरोटा, राजस्थान के अंता, झारखंड की घाटशिला। బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగరం మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. 2 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 10న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా బీహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లోని అంతా, జార్ఖండ్లోని గట్సీలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్, పంజాబ్లోని తర్న్ తారన్, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాడాతో పాటుగా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గాం, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఈసీ వెల్లడించింది. बिहार के चुनाव आयोग मानता है कि मदर ऑफ ऑल इलेक्शंस है और इसीलिए हर लेवल पर, हर स्तर पर चुनावी कर्मियों की तैनाती है। पोलिंग पर्सनल लगभग 4.5 लाख, सेक्टर ऑफिसर्स लगभग 9.6,000, माइक्रो ऑब्जर्वर्स लगभग 17.8,000। बिहार के चुनाव 2 फेजेस में होंगे। पहले फेज के डेट गैजेट नोटिफिकेशन 10 तारीख को आएगा, दूसरे का 13 को। लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस पहले फेज की 17 को होगी, दूसरे की 20 को। स्क्रूटनी 18 और 21। विड्रॉल की आखिरी तारीख 20 अक्टूबर और 23 अक्टूबर। और डेट ऑफ पोल 6 नवंबर थर्सडे और दूसरा 11 नवंबर ट्यूसडे। काउंटिंग 14 नवंबर को होगी। बिहार के चुनाव आयोग मानता है कि मदर ఇక 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 2 ఏళ్లకే నితీష్ ఎన్డీఏను వీడి ఆర్జేడీ, కాంగ్రెస్తో మహాగఠబంధన్లో చేరి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ బంధము ఎంతకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహాకూటమిని వీడిన జేడీయూ మళ్ళీ ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి నితీష్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగరం ముగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. 2 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఇక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా బీహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లోని అంతా, జార్ఖండ్లోని ఘటశీల, తెలంగాణలోని జూబ్లీహిల్స్, పంజాబ్లోని తర్నతారన్, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాడాతో పాటుగా జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని బడ్గాం, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఈసీ వెల్లడించింది. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగరం ముగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ చక్రి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా ముగింది. అయితే మొత్తం 2 విడతల్లో ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొదటి విడత వచ్చేసి నవంబర్ 6న, రెండో విడత వచ్చేసి నవంబర్ 11న జరగనుంది. అయితే కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది. అయితే ఎటువంటి అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిష్పాక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొదటి ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ 10న విడుదలవుతుంది. నామినేషన్ల దరఖాస్తుకు మొదటి విడత వచ్చేసి చివరి తేదీ అక్టోబర్ 17. నామినేషన్ ఉపసంహరణ వచ్చేసి అక్టోబర్ 20తో ముగుస్తుంది. నవంబర్ 6వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. ఇక రెండో విడత ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ 13న విడుదల చేస్తారు. నామినేషన్ల దరఖాస్తుకు అక్టోబర్ 20వ తేదీ చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 23 వరకు అవకాశం ఉంటుంది. తుది దశ ఎన్నికల పోలింగు నవంబర్ 11న జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల చేస్తారు. మొత్తం 17 కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 85 ఏళ్ల పైబడిన వారికి ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం రైట్, థ్యాంక్ యూ సైదులు. మావోయిస్టు పార్టీని విడుతున్నట్లుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, సోను, అబే సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ క్యాడర్కు లేఖ రాశారు. పార్టీని విడుతున్నట్లుగా ప్రకటించిన మల్లోజుల సాయుధ పోరాట విరమణపైన స్పష్టమైన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేసే విషయంలో మరోసారి పార్టీ అధికార ప్రతినిధి జగన్కు కౌంటర్ ఇచ్చారు. అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయమని మల్లోజుల పునరుద్ఘాటించారు. ఇక లక్ష్యం గతి తప్పిందని పొలిట్ బ్యూరో మెంబర్ అన్నారు. అనవసర త్యాగాలు ఇక వద్దన్నారు. ఆయుధాలు వీడాలనే నిర్ణయంపై కేడర్కు క్లారిటీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీని విడుతున్నట్లుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, సోను, అబే సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ క్యాడర్కు లేఖ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్.
చక్రి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ ఏదైతే అభయ్ సోనుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి కూడా మరో సంచలన లేఖను కూడా విడుదల చేశారు. ఇంతకాలం పార్టీలో బాధ్యత వహించిన పదవిలో ఇక తాను ఉండలేనని కూడా ఈ ప్రకటనలో ఆయన వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సోను పేరుతో దాదాపుగా 22 పేజీలతో కూడిన ఈ లేఖ అనేక అంశాలను కూడా ఈయన ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే దశలో పార్టీ అప్పగించినటువంటి బాధ్యతల్లో కొనసాగే అంశంలో ఆయన స్పష్టతనైతే ఇచ్చాడు. ఆయుధాలను వదిలేస్తాం అంటూ కొద్ది రోజుల క్రితం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్కి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిన నేపథ్యమే. ఈ నేపథ్యంలోనే అభయ్ తన వద్ద గల ఆయుధాలను అప్పగించాలని, లేని పక్షంలో పీపుల్స్ గెరిల్లా పార్టీ ఆర్మీ స్వాధీనం చేసుకుంటానని కూడా ఆ పార్టీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం తాజా పరిణామాల్లో అభయ్ అలియాస్ సోను పేరుతో ఈ 22 పేజీల లేఖ మాత్రం ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే లేఖలో చివరి పేరాలో అభయ్ అలియాస్ సోను మరిన్ని కీలక విషయాలు కూడా ప్రస్తావించడం గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేఖలో చివరి పేరాలో ముగిస్తూ ఏదైతే ఇప్పుడు మనకు సానుకూల మార్పు కావాలి, ఉద్యమాన్ని కాపాడుకోవడం, అటు కేడర్ను కూడా రక్షించుకోవాలి, ఏదైతే అనవసర త్యాగాలను అంతం పలుకుదామని చెప్పేసి ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. తనను భద్రత పురోగమిద్దాం అని అంతిమ యాత్ర ప్రజలదేని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే దీంతో అభయ్ అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి, ప్రభుత్వానికి లొంగిపోవడానిక ఆయన సిద్ధమయ్యాడా అనే కూడా ప్రశ్నలు కూడా రేకెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాధారణ సభ్యుడిగానే పార్టీలో కొనసాగుతాడా, సరైన నాయకత్వాన్ని కేడర్ని ఎంచుకోవడానికి ఎలాంటి పరిస్థితులు అనివార్యమవుతాయని కూడా పెద్ద చర్చకు కూడా దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముందుగా నేను ఒక కేంద్ర కమిటీ పోలీస్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాను. ఇంతకాలం మన పార్టీ చేసిన తప్పులను, ఉద్యమాన్ని ఓటమి పాలు కాకుండా అనేక రకాలుగా కాపాడుకుంటూ నా బాధ్యతను వహించని చెప్పేసి ఆయన పేర్కొన్నాడు. ఏదైతే తప్పులు చేస్తే మాత్రం అందరికీ క్షమాపణ కూడా చెప్పాడు ఈ లేఖలో. ఇంతటి నష్టాలను, బలిదానాలను ఉద్యమానికి నాయకత్వం వహించిన నేను ఇకపై నా బాధ్యతలు కొనసాగడానికి ఇంకా ఎంత మాత్రం అనర్హుని కాదని చెప్పేసి అయితే ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైనది కాదని కూడా నేను భావిస్తున్నానని కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నాడు. కానీ పార్టీని కాపాడుకోవడానికి, సరైన పార్టీ నాయకత్వాన్ని, కేడర్లను నేర్చుకోవడానికి ఇలాంటి పరిస్థితులే అనివార్యం చేస్తాయని, నా అభిప్రాయాన్ని మీ అంతిమ నిర్ణయానికి వదిలేస్తున్నానని చెప్పేసి అయితే ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ లేఖ మాత్రం ప్రస్తుతం అంటే పాతదే అయినప్పటికీ చాలా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లేఖలో ఉన్నటువంటి కీలక అంశాలు కూడా చూస్తే అతను పార్టీని వీడుతున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,30,460కి చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర 1,25,930గా ఉంది. వెండి ధర కూడా రోజు రోజుకు పెరుగుదల బాటలో పయనిస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1.54 లక్షలకు చేరింది. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. పసిడి ఆభరణాల విక్రయాలు ఈ మధ్యకాలంలో తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్, డొనాల్డ్ ట్రంప్ అధిక టారిఫ్ విధింపు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోలు వంటి అంశాలు పసిడి డిమాండ్కు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ $3,935గా నమోదైంది. ఇక పసిడి ధర పెరుగుదలకు ప్రధానంగా అమెరికా షట్డౌన్ కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం ధరల పెరుగుదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య లైవ్లో అందిస్తారు. సౌమ్య, రోజువారీ కూడా మనం చూస్తే గోల్డ్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. సామాన్యులకి కనీసం అందుబాటులో కూడా లేకుండా ప్రస్తుతం గోల్డ్ ధరలు పెరిగిపోతున్నాయి. అయితే దీనికి చాలా రకాలైన కారణాలు కూడా మనం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు చూస్తే ట్రంప్ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో టారిఫ్లు, అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ పరిస్థితులు కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాకి సంబంధించి ఇప్పటికీ కూడా అమెరికన్ గవర్నమెంట్ తరపు నుంచి షట్ డౌన్ నడుస్తూ ఉంది కాబట్టి అది కూడా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగినటువంటి గోల్డ్ రేట్లు ఉన్నాయో
దానిలో భాగంగా ప్రస్తుతం మన ఇండియాలో కూడా దాదాపు చాలా వరకు విపరీతంగా గోల్డ్ రేట్లు అనేటటువంటివి పెరిగిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం ముఖ్యంగా యుఎస్ లో చూసుకున్నట్లయితే దాదాపు $4,000 వరకు కూడా ప్రస్తుతం గోల్డ్ రేట్ అనేటటువంటిది ఉంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గోల్డ్ ధర అనేటటువంటిది ప్యూర్ గా 24 క్యారెట్స్ గోల్డ్ ధర 1,24,000 దాటి ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ సంబంధించినటువంటి ప్యూర్ గోల్డ్ ధర 1,10,000 దాటి ఉంది. అయితే దీంతో ప్రస్తుతానికి ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో లేదో అనుకుంటే ఎవరైతే పెళ్లిళ్ళ సీజన్ నడుస్తూ ఉందో పెళ్లిళ్ళు ఖచ్చితంగా మనందరికీ తెలుసు తెలుగు ట్రెడిషన్స్ లో కానీ లేదా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లిల్లో బంగారం అనేది ఖచ్చితంగా ఒక ఆభరణం కింద ట్రీట్ చేస్తారు. మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్స్ లో గోల్డ్ ధర కొండెక్కినా సరే ఇటు సామాన్యులు ఖచ్చితంగా కొనే తీరాల్సినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా అందరూ కూడా ఒక రకమైనటువంటి స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం గోల్డేనా అంటే గోల్డ్ కు ధీటుగా వెండి కూడా అదే విధంగా పోటీ చేస్తుంది ధరలలో. ముఖ్యంగా వెండి చూసుకుంటే కిలో వెండి దాదాపు 1,50,000 దాటిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు కూడా చాలా వరకు ఎవరైతే సామాన్యులు ఉన్నారో వారెవరు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మార్కెట్ లో కూడా మనకి భిన్న అభిప్రాయాలు కనబడుతున్నాయి. అయితే మరొక వైపు మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకి గోల్డ్ రేటు పెరిగిపోతుండటంతో ఒక స్పష్టత లేకపోవడంతో ఇది మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని ప్రజల్లో చాలా వరకు భయం కూడా ఉంది. దీంతో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా గోల్డ్ లోనే పెట్టాలి, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా ఫీల్ అవుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. సో ధరలు పెరిగిపోతున్నప్పటికీ కూడా వాళ్ళు గోల్డ్ ను కొనడానికి కూడా ఎన్ని ఇబ్బందులు పడినా పర్లేదు, లేదంటే అమౌంట్ ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా గోల్డ్ లోన్ పెట్టినటువంటి పరిస్థితులు కూడా నేడు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఇంటర్నేషనల్ మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ రోజు గోల్డ్ ధరలు మాత్రం కొండ మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే రీసెంట్ డేస్ లో మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ డే కూడా గోల్డ్ ధరలు మారుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు దాదాపు ఒక 2-3 నెలల్లోనే దాదాపు 50,000 పైగా అంటే 1,00,000 వరకు ఉండేది లేదా 1,00,000 లోపల ఉండేటటువంటి గోల్డ్ ధరలు ఇప్పుడు ఏకంగా 1,50,000 లేదా 1,00,000 దాటి ఇప్పుడు పైచీలకు ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడే పెరిగిపోతున్నటువంటి గోల్డ్ ధరల్లో భాగంగా సామాన్య ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అందుకే ముఖ్యంగా మళ్ళీ ఫ్యూచర్ లో కనీసం గోల్డ్ మొహం కూడా చూడలేమేమో అని చెప్పి చాలా మంది కొంటున్నారు. ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే ఏవైతే పెరిగిపోతున్నటువంటి గోల్డ్ ధరలకి ఆల్టర్నేటివ్ వస్తువులు వెతుక్కోవాల్సి కూడా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళు చాలా వాళ్ళు ఉంటారు. కాబట్టి సో గోల్డ్ కంటే బెటర్ ప్లాటినం కానీ డైమండ్ కానీ దాని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి దాని మీదకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా గోల్డ్ కి డూప్లికేట్ గా అంత పెట్టుకోలేము అన్న వాళ్ళు దానికంటే వేరే దానికి కూడా వెళ్లే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మార్కెట్ లో పెరిగిపోతున్నటువంటి గోల్డ్ ధరల్లో భాగంగా ప్రస్తుతానికి గోల్డ్ మార్కెట్ అయితే మాత్రం డల్ గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కొంటున్నారు. అందరికీ అందుబాటులో లేదు. కాబట్టి చాలా వరకు మార్కెట్ లో కూడా డిమాండ్ గోల్డ్ కి తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు కూడా చెప్తుంది ఏంటి అంటే గోల్డ్ ఎక్కువ పెరిగిపోవడంతో రేట్లు ఎక్కువ అయిపోవడంతో కొనుగోలుదారులు కూడా చాలా వరకు తగ్గిపోతూ వస్తున్నారు రోజు రోజుకి. గోల్డ్ ధరలు మళ్ళీ నార్మల్ అయితే గానీ యథావిధిగా గోల్డ్ అమ్మకాలు కూడా మేము చేయలేమని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి మార్కెట్ లో విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భారతీయ సాంప్రదాయం ప్రకారం గోల్డ్ అనేటటువంటిది ప్రజలకి ఒక ఎమోషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు అవని లేదా ఫంక్షన్స్ అవని లేదా రోజువారీ కూడా చాలా వరకు గోల్డ్ ఆభరణాలే ధరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం గోల్డ్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో ప్రస్తుతానికి ప్రజలందరూ మాత్రం చాలా వరకు ఒక నిరాశకి లోనయ్యారని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా సరే గోల్డ్ ధరలు మళ్ళీ తగ్గి రావాలి అంటే ఆ యుఎస్ కి సంబంధించినటువంటి షట్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయితే మళ్ళీ గోల్డ్ ధరలో సాధారణంగా మార్పులు రావచ్చేమోటటువంటిది ఒక ఇంటర్నేషనల్ ఇవి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సౌమ్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం బీసీల అస్తిత్వంపై దాడిగానే భావిస్తామని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. రిజర్వేషన్ల పెంపుని వ్యతిరేకిస్తూ దాఖలవుతున్న పిటిషన్లు బీసీ వ్యతిరేక శక్తులకు కుట్ర అని కుమారస్వామి ధ్వజమెత్తారు. సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు, ప్రభుత్వ తీరు, సామాజిక అంశాలు అనే అంశంపైన చర్చా సమావేశంలో రిజర్వేషన్ ఆవశ్యకతను వక్తలు నొక్కి చెప్పారు. ఇక సుప్రీంకోర్టు సైతం బీసీలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టివేస్తున్న విషయాన్ని ప్రొఫెసర్ తిరుమలే, ఇక ప్రొఫెసర్ మురళీకృష్ణ, ప్రొఫెసర్ సమ్మయ్య, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు గుర్తు చేశారు. హక్కుల సాధన కోసం గమ్యం ముద్దాడే వరకు అనునిత్యం పోరాడాలని బీసీ ఇంటలెక్చువల్స్ పిలుపునిచ్చారు. చాలా బాధాకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఒక్కసారి తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, దేశమే కావచ్చు, చరిత్ర పొడవునా చూసుకున్నట్లయితే ఆర్థికంగా అణచివేతకు గురవుతున్నారు, సామాజికంగా అణచివేతకు గురవుతున్నారు, చివరిగా రాజకీయంగా కూడా అణచివేతకు గురి కావడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు దేశంలోనే కావచ్చు, రాష్ట్రంలోనే కావచ్చు, సింహభాగం ఉన్న బీసీలు ఈరోజు దారిద్ర రేఖకు దిగువన చాలా దారుణంగా ఉండడం చాలా బాధాకరం. 100కు కులాలు ఈరోజు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం, పార్లమెంట్లో అడుగు పెట్టకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. అలాంటిది దశాబ్దాల పోరాటాల ఫలితం, దశాబ్దాల త్యాగాల ఫలితంగానే కొట్లాడి మనం కొన్ని సాధించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో కులగణన చేయడం కావచ్చు, లేకుంటే విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపారు. మరి అది ఏమైంది అంటే అది అక్కడనే పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ చట్టం 2018 ఏదైతే 285A సవరించి గవర్నర్కు పంపించారు, అది అక్కడే పెండింగ్ ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే నేను ఏమంటున్నాను, ఈ రోజు జీవోలను అడ్డుకోవడానికి ముందుకొస్తారు. ప్రతి దానికి ఏదైనా బీసీలకు అవకాశాలు వస్తాయంటే చాలు అడ్డు కూడా కడతా ఉండడం చాలా బాధాకరం అని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు పార్టీలన్నీ బీసీల ఓట్లతోనే ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్ లో ఉన్నారు. కానీ ఆ బీసీలను మాత్రం ఎక్కడ అనగదొక్కాలనే కుట్రలు, ప్రణాళికలు అడుగడుగున వేయడం ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను.